మరి ఇప్పుడు ఓహో టీం నుంచి రాజశేఖర్ వస్తున్నాడు. మరి రాజశేఖర్ ఏమంటున్నాడు అంటే, వీళ్ళ కాన్సెప్ట్ ఏమిటి, నా కాన్సెప్ట్ వినండి, ప్రైజ్ నాకే, ఈ రోజు ఈటీవీ ప్లస్ వారి గిఫ్ట్ హ్యాంపర్ నాకే వస్తుంది, చూస్తూ ఉండండి అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సో తను ఏ కాన్సెప్ట్ తో వస్తున్నాడో చూద్దాం. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? కొత్త వంటలు కొత్త వంటలు కడుపునంత పెంట చేసే కొత్త వంటలు కొత్త వంటలు కొత్త వంటలు కడుపునంత పెంట చేసే కొత్త వంటలు కడగకుండా తరగకుండా ఉడకకుండా వేగకుండా చేసినట్టి వంట తింటే మనకి వాంతులు కొత్త వంటలు కొత్త వంటలు కడుపునంత పెంట చేసే కొత్త వంటలు కొత్త వంటలు. అబ్బబ్బా పేసిని వంట తినలేక చస్తున్నాయి ఇంట, టీవీలో చూస్తావు నేర్చేశానంటావు, పేపర్లో చదివేసి ట్రై చేస్తూ ఉంటావు, ఎన్నాళ్ళి ఎక్స్పెరిమెంటుల తంట 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 నువ్వు చేసిన వంట నే తినలేనంట, నువ్వు చేసిన వంట నే తినలేనంట తరిగిడ తరిగిడత. అబ్బబ్బా పేసిని వంట తినలేక చస్తున్నాయి ఇంట, పలావు చేస్తా, స్వీటులోనా పోపు వేసి కొత్తదంటూ నన్ను తినమంట. అమ్మకు పెడితే అమ్మో అంది, చెల్లికి పెడితే తెగ తిట్టింది, అక్కకు పెడదామంటూ వెళ్తే తడబడి భయపడి చంపైపోయింది. నువ్వు చేసిన వంట గుండెల్లో మంట, నువ్వు చేసిన వంట గుండెల్లో మంట తరిగిడ తరిగిడత. అబ్బబ్బా పేసిని వంట తినలేక చస్తున్నాయి ఇంట. ఇరుగు పొరుగు వస్తారంటూ ఐటమ్స్ ఎన్నో చేస్తుంటావు, అర్థం కాని పేర్లు పెట్టి బలవంతంగా తినిపిస్తావు. తిన్నోళ్ళంతా గొడవెడతారు, 108కి కాల్ చేస్తారు, మర్డర్ కేసే నాపై వేసి జైల్లో తోస్తామంటూ అంటారే. నీ వంటకు దండం నాకెందుకు గండం, నీ వంటకు దండం బాబా నాకెందుకు దండం తరిగిడ తరిగిడత. అబ్బబ్బా పేసిని వంట తినలేక చస్తున్నాయి ఇంట, టీవీలో చూస్తావు నేర్చేశానంటావు, పేపర్లో చదివేసి ట్రై చేస్తూ ఉంటావు, ఎన్నాళ్ళి ఎక్స్పెరిమెంటుల తంట. నువ్వు చేసిన వంట నే తినలేనంట, నువ్వు చేసిన వంట నే తినలేనంట తరిగిడ తరిగిడత. సో మరి రాజశేఖర్ పాపం రకరకాల వంటలు తిని ఇలా బక్కగా అయిపోయాడు అనమాట. ఎగ్జాక్ట్లీ కదా, బక్కగా అయిపోయి ఇలా అయిపోయావు. ఎఫెక్ట్ అదే అంటున్నా, సైడ్ ఎఫెక్ట్ అది. సరే, మరి నీ సైడ్ ఎఫెక్ట్ల గురించి జొన్నవిత్తుల గారు ఇంకా బాగా చెప్తారు. బాగా సంపు గారు సూపర్. ఇందులో ఏది సూపర్?
స్వీట్ లో పోపు అన్నాడు కదా, ఇంకా అది అంతకంటే సూపరా? ఏం కావాలి చెప్పండి. స్వీటులోనా పోపు వేసి కొత్తదంటూ నన్ను తినమంట. ఏదైనా డైలాగ్ చెప్పండి సార్ నాకు, ఎందుకంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ. అమ్మాయి కాపతొస్తే అరగంట లేట్ వస్తానేమో గానీ ఏ అబ్బాయి ఏ మగాడి కాపతొచ్చిన ఆరక్షణం కూడా ఆగను. ఐ షో దెమ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్. ఆల్ ద వెరీ బెస్ట్.